హలో మామ. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి డే 2 అలా కంప్లీట్ చేద్దామని చెప్పి ఇలా బయలుదేరామమ్మ. మెయిన్ రోడ్ పైకి వచ్చేలోపు అలా ఫస్ట్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా. ఫస్ట్ రైడ్ అయితే 21 kilometers మామ, సికింద్రాబాద్ రైడ్. చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయా. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసా. మనోడు గేట్ల నుంచి బయటకు రాగానే ఆ బ్యాగ్ ఆ సంచి చూసి ఆటో బుక్ చేశాడో బైక్ బుక్ చేశాడో అని చిన్న డౌట్ పడ్డా. దగ్గరకు వచ్చి అక్కడిగా బై ఆటో బుక్ చేసినావా అంటే నై బై బైక్ బుక్ కరా అన్నాడు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. మనకి ఇంకో ఆప్షన్ లేదని తెలిసి ఆ సంచి కళ్ళ దగ్గర పడేసుకొని ఓటీపీ ఎంటర్ చేసి రైడ్ అయితే స్టార్ట్ చేసామమ్మా. డ్రాప్ లొకేషన్కి వచ్చేసి రైడ్ అయితే ఎండ్ చేసా. ఈ రైడ్కి వచ్చిన అమౌంట్ మామ ఇమీడియట్లీగా సెకండ్ రైడ్ పార్సల్ తీసుకొని డిక్కీలో అయితే పెట్టేసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసామమ్మా. మెడ్చల్ హైవే పై చలి మాత్రం చాలా ఘోరంగా ఉంది మామ. నెక్స్ట్ టైం మన రైడర్స్ వచ్చేటప్పుడు మాత్రం స్వెటర్స్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. డ్రాప్ లొకేషన్కి వచ్చేసి కస్టమర్కి ఇవ్వాల్సిన పార్సల్ ఇచ్చేసి మనకు రావాల్సిన అమౌంట్ మనం తీసుకొని ఇమీడియట్లీ ఊబర్లో ఇంకో రైడ్ యాక్సెప్ట్ చేసి పికప్కి అయితే వెళ్ళిపోయామమ్మ. కస్టమర్ని పికప్ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేసి రైడ్ అయితే స్టార్ట్ చేసి బయలుదేరామమ్మ. రైడ్ ఎండ్ చేసి నెక్స్ట్ రైడ్ పికప్కి అయితే వెళ్ళిపోయామమ్మ. ఇక్కడ పికప్ చేసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసి మళ్ళీ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసామమ్మ. డ్రాప్ చేసేసి మన పేమెంట్ తీసుకున్నాము. ఇంకో రైడ్ అయితే పికప్ చేసుకొని స్టార్ట్ అయిపోయామమ్మ. కస్టమర్ని రైల్వే స్టేషన్లో వద్దాలి అన్నాడు తొందరగా. ఓకే అన్నాను. డ్రాప్ అయితే చేసామమ్మ. ఇమీడియట్లీగా ఇంకొక రైడ్కి అయితే పికప్కి వెళ్ళిపోయామమ్మ. పికప్ అయితే వచ్చేసామమ్మ. ఇక్కడనే కస్టమర్ని ఎక్కించుకొని మళ్ళీ బయలుదేరామమ్మ. ఈ రైడ్తో ఇవాళ మన మార్నింగ్ సెషన్ కంప్లీట్ మామ. ఇవాళ మన ఎర్నింగ్స్ వచ్చేసి ఇవి మామ. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. చలో రైట్ ఉంటాం మరి. టాటా బాయ్ బాయ్.